నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ కూడా ఎంతగానో ఎదురు చూస్తోంది. ఒక పక్క మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడం, స్టార్ హీరోగా ఎదగడం చకచకా జరిగాయి. మరొక స్టార్ హీరో అక్కినేని నాగార్జున వారసుల నాగ చైతన్య, అఖిల్ టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్నారు. దీంతో బాలయ్య కొడుకు ఎంట్రీ ఎప్పుడుంటుందని చాలా కాలంగా చర్చ నడిచింది. వాస్తవానికైతే నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో జరగాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్ ఇన్నాళ్లకు బాలయ్య వారసుడు ఎంట్రీ ఫిక్స్ అయింది. హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వెండితెరకు పరిచయం కాబోతున్నాడు మోక్షజ్ఞ. సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ పుట్టినరోజు కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. క్యూట్ లుక్ లో సింపుల్ గా నడుచుకుంటూ చిన్న సింహం మాదిరి మోక్షజ్ఞ లుక్ అదిరిపోయిందని చెప్పాలి. మోక్షు ఫస్ట్ లుక్ తో నందమూరి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ ట్వీట్ వారికి మరింత కిక్ ఇచ్చింది. మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ ను షేర్ చేస్తూ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టినందుకు అభినందనలు. మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాతగారితో పాటు ఆ దేవుడి ఆశీర్వాదాలు మీకుండాలి. హ్యాపీ బర్త్డే మోక్షు అని రాసుకొచ్చాడు ఎన్టీఆర్. అలాగే సినిమా ప్రపంచానికి స్వాగతం మోక్షు, తాతగారి ప్రతిష్ట నిలబెట్టే ఎత్తుకును వెదగాలని పూర్తిగా కోరుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు మోక్షజ్ఞ అని కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నందమూరి అభిమానులతో పాటు నెటిజన్స్ మోక్షుకి ఆల్ ది బెస్ట్ బర్త్డే విషెస్ చెప్తున్నారు. ఇక పురాణ ఇతిహాసాల నేపథ్యంలో ఈ చిత్ర కథాంశం ఉండబోతున్నట్లు సమాచారం. ఎస్ఎల్వి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి మరియు బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.